ఇలా మీకు 1 డేలో సబ్స్క్రైబర్స్ రావాలంటే సో ఇలా కామెంట్ చేయాలన్నమాట. సో కామెంట్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారంటే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలంటే సో ఇలా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కంప్లీట్ చేసుకోండి అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే ఏమైతే అంటే కామెంట్ అనేది ఎగిరిపోదు. సబ్స్క్రైబ్ చేసుకొని మనం కామెంట్ చేస్తే కామెంట్ అనేది ఎగిరిపోతుంది. అంటే వీడియో అప్లోడ్ చేయగానే మనకు వ్యూస్ రావాలి అనమాట. అలా వాళ్ళకి వ్యూస్ అయితే రావాలన్నమాట. వ్యూస్ వస్తేనే మనకు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. ఇట్లా మీరు శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ నేను ఎలా ఇచ్చానో అలాగే ఇవ్వండి. ఏది ఇస్తే ఏమైతే అంటే సో కామెంట్ అనేది ఎగిరిపోతుంది. గాయస్ తమిళ చూసి వచ్చారు. ఈ వీడియో చూసాక వేరే వాళ్ళ వీడియో చూసి అవసరం లేదు. 100కి 100% గ్యారెంటీ ఇస్తున్న సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. మీరు చేయవలసిన సింపుల్ పని ఇంతే, ఒక కామెంట్ చేసి వదిలేయండి. బ్రో ఒక కామెంట్ చేయమంటున్నారు, ఎవరికి చేయాలో జర తొందరగా చెప్పరాదు? ఎస్ ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా. సో కామెంట్ చేసుకున్నారు, వీడియో నచ్చితే కామెంట్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. లైక్ ఇస్తే ఏమైతే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రీలో అయితే విన్నర్ చేస్తున్నా. అండ్ ఈ రోజు విన్నర్ అయ్యారు. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో వీళ్ళకి లైక్ చేయండి, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి, 100% వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే పటాపట్ కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. గాయస్ ఇక్కడ స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను, స్క్రీన్ కి అయితే చూడండి, ఒక్క కామెంట్ చేయండి, కామెంట్ చేసి వదిలేయండి. సో పటాపట్ కామెంట్ చేసుకుంటారు అనుకోండి, సబ్స్క్రైబర్స్ అయితే 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారన్నమాట. మీరు తమిళ చూసే వచ్చారు. సో కామెంట్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారంటే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ కి అయితే ఆన్ ఉంది చూడండి అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకు యూట్యూబ్ ఉంటుంది, యూట్యూబ్ లో వెళ్ళిపోదాం. యూట్యూబ్ లో వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే సెర్చ్ చేయండి, మీకు నచ్చిన క్రియేటర్ సెర్చ్ చేయండి. సో మోస్ట్లీ పెద్ద క్రియేటర్ ఉండాలన్నమాట. పెద్ద క్రియేటర్ అంటే సో వీడియో అప్లోడ్ చేయగానే 1 lakh వ్యూస్ వచ్చేలాగా అతనికి అట్లా ఉండాలన్నమాట. సో అతనికి సెలెక్ట్ చేసుకున్నా. సో నేను ఏం చేస్తాను అంటే ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తాను. సో హిందీ హెక్టర్ లైక్ ఎవరిదైనా సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన తెలుగు లేదా హిందీ లేదా ఇంగ్లీష్ ఎవరిదైనా సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక టెక్ కి సంబంధించిన పర్సన్ సెలెక్ట్ చేస్తాను. మనోజ్ డే లేదా అండ్ హిందీ లేకుండా కుకింగ్ కి సంబంధించి కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను వేస్తాను కుకింగ్ కి సంబంధించి సెలెక్ట్ చేస్తాను, ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను ఎగ్జాంపుల్ కోసం. అంటే వీడియో అప్లోడ్ చేయగానే మనకు వ్యూస్ రావాలి అనమాట. అలా వాళ్ళకి వ్యూస్ అయితే రావాలన్నమాట. వ్యూస్ వస్తేనే మనకు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారన్నమాట. సో గాయస్ ఇక్కడ చూసుకుంటే ఎవరిది వస్తుందంటే గాయస్ ఇక్కడ చూడండి ఎవరిది వస్తాయంటే సో మోస్ట్లీ అందరి షార్ట్స్ వీడియో అయితే వస్తున్నాయి కుకింగ్ సంబంధించింది. అండ్ ఇక్కడ 3 డాష్కి వెళ్ళిపోదాం, సర్చ్ ఫిల్టర్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూడండి అప్లోడ్ ఉంది అండ్ టైప్ ఉంది చూడండి, ఆల్ ఉంది చూడండి. ఆల్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి చూడండి. ఛానల్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసేయండి సింప్లీ. ఎవరైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకు కూడా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. విలేజ్ కుకింగ్ ఛానల్స్ ఉంది, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ విలేజ్ కుకింగ్ ఛానల్ తమిళనాడు లైక్ అక్కడ కేరళ సైడ్ వాళ్ళది అనమాట. సో గాయస్ ఇక్కడ మనం వీడియో అప్లోడ్ చేస్తే చూడండి. అండ్ ఎప్పుడు అప్లోడ్ చేసిందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. గాయస్ ఇక్కడ చూసుకుంటే అండ్ చూడండి 8 days లో 4 million వ్యూస్ వచ్చినాయి. అయితే సో మీ కుకింగ్ కి సంబంధించింది ఉంటే కుకింగ్ వాళ్ళే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే కుకింగ్ కి సంబంధించింది కుకింగ్ సెలెక్ట్ చేసుకోండి, టెక్ కి సంబంధించింది టెక్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ బ్లాగింగ్ కి సంబంధించింది బ్లాగింగ్ సెలెక్ట్ చేసుకోండి. గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాను, వీడియో సెలెక్ట్ చేస్తాను. వీడియో సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ వీడియో అయితే ప్లే అవుతుంది. అండ్ స్కిప్ చేసిన వీడియో అండ్ వీడియో అయితే పౌజ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో వీడియో పౌజ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే 1,12,000 లైక్స్ అయితే వచ్చినాయి. కామెంట్స్ చూడండి 2,000 కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. కామెంట్స్ లో వెళ్ళిపోతే గాయస్ సో ఇక్కడ కామెంట్ చూడండి. సో ఒక కామెంట్ చేయాలని చెప్పాను కదా. సో మీ టాపిక్ ఏంటి? ఇప్పుడు కుకింగ్ కి సంబంధించింది ఉంటే కుకింగ్ వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో వీళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ఫాలో అవుతారండి? కుకింగ్ కి సంబంధించిన వాళ్ళే ఫాలో అవుతారు అనమాట. వేరే వాళ్ళు ఫాలో అవ్వరు. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ అండ్ నివెస్ట్ ఉంది కదా, ఈ నివెస్ట్ కి సెలెక్ట్ చేసుకోండి. నివెస్ట్ కి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ నో సన్ పర్సన్ లైక్ ఇట్లా ఏదో ఒక కామెంట్ చేశారు. సో 1 hour లో కామెంట్ చేశారు అంటే ఈ పర్సన్ అనేది కొత్తగా ఉంటుంది చూడండి. సెలెక్ట్ చేస్తాను, ఈ పర్సన్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారో చూద్దాం గాయస్ చూడండి. నో సబ్స్క్రైబర్స్ అంటే కొత్త పర్సన్, కొత్తగా ఛానల్ పెట్టారు కాబట్టి సబ్స్క్రైబర్ లేరు. సో అతనికి కూడా సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి మీకు కూడా సబ్స్క్రైబర్స్ కావాలి. 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలంటే సో ఇలా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కంప్లీట్ చేసుకోండి అనమాట. గాయస్ ఇక్కడ నేను బ్యాక్ వస్తాను అండ్ సెకండ్ పర్సన్ చూపిస్తాను చూడండి. అండ్ వర్డ్ ఫర్ కెమెరామ్యాన్ ఫేస్ రెవెల్ ప్లీజ్ అని ఇట్లా ఇచ్చారనమాట. సో రైడ్ చేశారనమాట. రివీల్ రివీల్ అయితే రైడ్ చేశారు. అండ్ ఇక్కడ అండ్ ప్రొఫైల్కి అయితే క్లిక్ చేస్తాను. ప్రొఫైల్ క్లిక్ చేస్తే గాయస్ సో 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడండి. 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఇతనికి కూడా సబ్స్క్రైబర్స్ కావాలి. సో మీకు కూడా సబ్స్క్రైబర్ కావాలి అట్లా అనమాట. నేనేం చేస్తాను అంటే గాయస్ ఒక పర్సన్ కి నేను కామెంట్ చేస్తాను చూడండి. 3 hours బిఫోర్ కామెంట్ చేశారు అండ్ పైన చూడండి 1 hour బిఫోర్ కామెంట్ చేశారు అనమాట. ఈ పర్సన్ కు సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మీరు ఏం రైడ్ చేస్తారు? హిందీ వస్తే హిందీ రైడ్ చేయండి,
కన్నడ వస్తే కన్నడ అండ్ తెలుగు వస్తే తెలుగు, ఏది వస్తే అది. అండ్ ఇంగ్లీష్లో రైడ్ చేస్తే అందరికీ తెలుస్తుంది అనమాట, అంటే అర్థమవుతాయి అనమాట. సో ఇంగ్లీష్లో రైడ్ చేయొచ్చు. అండ్ కదండి కామెంట్ అతనికి రైడ్ చేస్తాను. కామెంట్ ఏం రైడ్ చేయాలంటే సబ్స్క్రైబర్ రాయకండి, స్పెల్లింగ్ మిస్టేక్ రాయండి. స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే ఏమైతే అంటే కామెంట్ అనేది ఎగిరిపోదు. సో అట్లా గాయస్ కదండి నేను ఏం రైడ్ చేశాను, ప్లీజ్ డూ SABSB అండ్ తప్పుగా స్పెల్లింగ్ రైడ్ చేశాను. ఎందుకోసం అంటే కామెంట్ అనేది ఎగిరిపోదు. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని మనం కామెంట్ ఇస్తే కామెంట్ అనేది ఎగిరిపోతుంది. సో అది ఒకటి చూసుకోండి. SABSB అని అండ్ తప్పుగా రైడ్ చేయండి కామెంట్ అనేది. సో ఇట్లా తప్పుగా రైడ్ చేస్తే కామెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి SABSB అండ్ దెన్ ఐ విల్ సబ్స్క్రైబ్ యూ మై ఛానల్ నేమ్ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఇట్లా ఇచ్చాను. సో మీ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఎందరు కామెంట్ చేస్తారంటే మీకు నచ్చిన వాళ్ళకని కామెంట్ చేయండి. సో మీకు ఎవరెవరికి నస్తారో వాళ్ళకి కామెంట్ చేయండి అనమాట. సో నేనైతే ఒక పర్సన్ కామెంట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఏం చేస్తారంటే మీకు నచ్చిన డైలీ 100, 200, 300 ఇట్లా కామెంట్ ఇస్తే ఖచ్చితంగా మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. రిటర్న్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనమాట. సో ఇట్లా నేను ఇస్తాను కాదు ఈ మెసేజ్ అయితే నేను పంపిస్తాను అనమాట. సో ఇట్లా పంపిస్తాను చూడండి. సో మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది, అంటే కామెంట్ వెళ్ళిపోతుంది చూడండి. కామెంట్ అయితే వెళ్ళిపోయింది. సో అతను ఏం చేస్తాడంటే కామెంట్ అనేది రీడ్ చేస్తాడు. సో కామెంట్ రీడ్ చేస్తాడు కాబట్టి కామెంట్ చూసిన తర్వాత అతను చేస్తాడంటే సో మన ఛానల్ అనేది సెర్చ్ చేస్తాడు. ఛానల్ నేమ్ అనేది ఇట్లా ఏది ఇచ్చి ఇవ్వకండి, కామెంట్ అనేది ఎగిరిపోతుంది. సో ఏది ఇస్తే ఏమైతే అంటే కామెంట్ అనేది ఎగిరిపోతుంది. కాబట్టి సో మీరేం చేస్తారంటే ఇట్లా మీరు శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ నేను ఎలా ఇచ్చానో అలాగే ఇవ్వండి. ఏది ఇస్తే ఏమైతే అంటే సో కామెంట్ అనేది ఎగిరిపోతుంది అట్లా అనమాట. సో ఇట్లా కామెంట్ చేయండి, కామెంట్ చేసేసి వదిలేయండి. సో ఇట్లా 100 people కి కామెంట్ చేయండి, కామెంట్ చేసి వదిలేయండి. 100% 1K సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారనమాట, ఈజీగా వస్తారు. మీరు చూడండి, ఒక కామెంట్ చేయండి ఎందుకోసం అండ్ తమిళలో మెన్షన్ చేశారంటే సో ఇలా మీరు కామెంట్ చేసి అనుకోండి 100% అయితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని నేను చెప్తున్నాను అనమాట. సో కంప్లీట్లీ మీరు ఇలాగే ఉన్నారనుకోండి, ఎవరికి కామెంట్ చేయకుంటే సో మీ వీడియోస్ కూడా బాగుండాలి. రెగ్యులర్లీ వీడియోస్ అప్లోడ్ చేస్తే అలా కూడా మీకు సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా మాకు అవసరం లేదు అనుకుంటే రెగ్యులర్లీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. రెగ్యులర్లీ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏమైతే అంటే ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏమైతే అంటే సో సబ్స్క్రైబర్స్ అయితే అలా కూడా వస్తారనమాట. అంటే డే బై డే అయితే గానైతే వస్తారంట సబ్స్క్రైబర్స్. ఇలా మీకు 1 dayలో సబ్స్క్రైబర్స్ రావాలంటే సో ఇలా కామెంట్ చేయాలన్నమాట. ఎంత పడితే అంత కామెంట్ చేసేయండి, కామెంట్ చేసి వదిలేయండి. ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారన్నమాట, కంప్లీట్లీ వస్తారు. మీరు ఇలా ట్రై చేయండి, 100% సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. ఇలా వర్క్ లేకుంటే ఎవరైనా చేయొచ్చు. సో సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే ఇలా వర్క్ లేకుండా చేయొచ్చు. వర్క్ లేకుండా అంటే సో ఇలా కామెంట్ చేయాలన్నమాట. సో ఒక్క పర్సన్కి అయితే నేను కామెంట్ చేసిన, మీరు మిగతా అంటే 100, 200, 300 అండ్ 1K people. ఇప్పుడు చూడండి 2K కామెంట్స్ అయితే ఉన్నాయి కదా, 2K పీపుల్కి పంపండి కామెంట్స్. సో కామెంట్స్ పంపిన వెంటనే మీకు అయితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని నేను అంటలేను. సో వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీరు రిటర్న్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఖచ్చితంగా మీకు ఇలా సబ్స్క్రైబ్ రావాలంటే ఇలా ఫాలో అవ్వండి. లేదు మాకు ఇలా వద్దు అనుకుంటే రెగ్యులర్లీ వీడియోస్ అప్లోడ్ చేయండి, 100% అలా కూడా సబ్స్క్రైబ్ అయితే వస్తారన్నమాట. ఓకే, మీరు సాధారణ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చేస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.